తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎంత పిచ్చినా పరగటలేదు. నీకేమైనా చెవుడాలేమే? పెద్దదాన్ని పళ్ళు ఒప్పుకున్నాను, చెమ్మ నీళ్ళు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటా పచ్చికాయలు గుడ్లేసుకొని చూస్తున్నావు? లంగా తుంగపడ ఏమీ తెలియదు పాపం. అలంకరించుకొని కూర్చుంది పాపం. మొహం చూడ మొహం తీర్పచ్చమ్మలాగా. ఇదే ఇస్త్రీ నీ ఇస్త్రీ మండిపోను. పిల్లాన్ని చెడగొట్టించాలక వాడి గుడ్డల వాడు చెడగొడుతున్నావు. అక్కడ నీకనే సిగ్గులే బతుకమంట ఏం కూడా బాగుంది, చాలా బాగుంది. అరుణ సరే సరే, పని మనిషిలా బ్రతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ ముసలిదాల నిప్పు దగ్గర పోతులు అరుస్తుంటే మాట్లాడవేమే? ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోరు ముయ్యి అంటే మనం కూడా నోరు ముయ్యి అన్నాను. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే నీది. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికెంత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపొరిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాడు. కాపరానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్బులకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లిపాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు వాడదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తట్టలు మొయ్యమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఏయ్, ఒక్కసారి బయటికి వెళ్ళి చూడే. నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తందాలు ఆడడం నాగరికత? ఒకడి భార్య ఇంకొకడితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులు అద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా, ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు అద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఓకే, ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడప తొక్కను. ఇదిగో పాలిషేవయ్యా. రెండు కాళ్ళకి గుండ్రం. ఎందుకే ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకో? ఎందుకేమిటి? పట్టుకు చూడండి, రెండు ఒకే కబర్ పట్టవచ్చు కదా. నా దగ్గరేమో అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. బాబాయ్ పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. నా పాప పెట్టావా? ఆ పాప ఎందుకు చెప్తాం? నోర్మిపే, ఆ పాపాయమే నీ పాక పేకమంది. పాపాయమ్మా నా పాప పెట్టమందా? నీ వీపు సాగుదేమంది. పేకరా అక్కడ వాళ్ళు దుబ్బపోతారా? పక్కన నేర్పదు కదరా.
చూడడానికి వరకు వచ్చారనమాట. ఉండని మిమ్మల్ని ఏం చేస్తా. నువ్వా? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాను తెలియక మా అమ్మే ఎక్కడికి వెళ్ళారో తెలియక ఇక్కడికి వచ్చావా? అతుకులు మారక్క బతుకులు మారి బావేడని బావను ఎత్తుకుంటూ వచ్చావా? ఒకదాంతో ఏగలేక చస్తున్నాను. దానికి తోడు నువ్వు ఒకదాని అంటే గడుచుకుంటావే. అవునమ్మా అమ్మ రాలేదమ్మా? అమ్మా అదేంటక్క నీకు తెలీదా? ఏమిటమ్మా? అమ్మకి కలరా వచ్చి చచ్చిపోయిందక్క. గౌరీ! అవునక్క 15 రోజులైంది. నిన్ను చూడాలంటుందని 3 ఉత్తరాలు రాశాను. చచ్చిపోయిన తర్వాత చివరి చూపులకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. అవేవి నీకు అందుతుందా అక్క? ఏమిటి ఎలా చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరాలు వచ్చాయి, నేనే దించేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయా ధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలకు కూడా తెలియజేస్తారు. ఈ ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్ను చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుడ్డ పగిలి చచ్చిపోయేది. ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది. ఇంతకంటే నాకు కావలసిందేముందత్తయ్య? ఏ అధిక ప్రసంగి. అక్క అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలవై కన్నవారిని మర్చిపోయావు అనుకున్నానక్క. కానీ ఈ బంగారు కూటిలో ఇంత సుఖంగా ఉన్నావు అనుకోలేదక్క. అవునమ్మా, ఈ ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను. ఈ వజ్రాలు ఆకలి తీర్చవు, పేగులు కోసేస్తాయి. నేను వెళ్తున్నానక్క. అదేమిటమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడుంటే నిన్ను బాధ పెట్టాలి, నీ బాధ చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నానక్క. గౌరీ, ఈ పని మనిషికి ఇంట్లో దయతలిచి ఇంకా 2 ముద్దలు పెడుతూనే ఉన్నారమ్మా. నేను బతకడానికి ఒకటి, నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా. అభాగ్యులు అనాథలైన సోదరి మన సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందజేస్తున్నాను. అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మిస్టర్ సరణామ సుమంతరావు గారు మనసు గొప్పదే కాదు, పెద్ద చెయ్యి కూడా. కరెక్ట్. మన వనితా కేంద్రం ప్రారంభించాక 4 గంటల్లో విరాళాలు అందుకోవడం ఇదే మొదటిసారి అనుకోండి. ఉన్న వాళ్ళ ఆధారం లేకపోతే లేని వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి. ఫర్ ది ఫస్ట్ టైం మీకోసం స్వయంగా నేను ఈ కట్టెస్ తయారు చేశాను, తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏమిటో. మీకు సరుణ గారు మదనరుణ గారు కాబోతున్నట్టున్నారు. అయ్యో అప్పుడేనా? సారీ, ఇవాళనే రోజు ఇళ్ళనే వాంతులవుతున్నా మీ సరణ గారు. 4 రోజులు కడుపులో తిప్పినట్టుంది. ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏంటండి? కాపురానికి వచ్చి 4 నెలలు కూడా కాలేదు. మన విప్లవ కేంద్ర సభ్యురాలలో పెళ్ళైన 4 ఏళ్ల వరకు ఎవరు పిల్లలు కాలేదు. అది తెలుసా మీకు? ఇంత చిన్న వయసులో పిల్లలు పుట్టుకొస్తే మీ ఫిగరు బిగరు తగ్గిపోతాయి సుమండి. అంతే, మీ అంగా ఎవరిని చూడండి. మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇదో పెద్ద సమస్య కాదు. మన వీధిలో డాక్టర్ సంతానవతి గారు అని ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి, అంతే. మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కర్లేదు మనకెందుకండి? ముందు ఆవిడ కలవని చెప్తాను. అమ్మా అవునా, ఒకసారి లేరమ్మా. తీసుకోండి, జస్ట్ మినిట్. మండలి మీటింగ్ లో ఉన్నాను, ఏమిటో త్వరగా చెప్పండి. మగవాణ్ణి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. ఏమిటది? చూడమ్మా, అబ్బాయి పెళ్లి చెయ్యాలని నేను తొందరపడింది మనమని ఎత్తుకోవాలని ఓ బలమైన కోరికతోనమ్మా. తప్పటడుగులు వేస్తూ తాతాను పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం తాతాలాడుతున్నానమ్మా.
అయితే ఇప్పుడేమంటారు? చూడమ్మా, మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ఆ విప్లవంతులు బిడ్డలున్న తల్లు అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకమ్మా. అంటే మీరు మనమని చూసి మురిసిపోవడానికి నా అందాన్ని బలి చేయాలన్నమాట, అంతేనా? కాదమ్మా, పేరు తెంచుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోడమ్మా. నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కంటి పాపల్లో పువ్వులాగా నవ్వే చంటి పాప కనిపించటం లేదు. ఇంతకంటే నీకేం చెప్పనమ్మా, ఎలా చెప్పను? కానీ ఇంకేం మాట్లాడకమ్మా, నీకు దండం పెడుతున్నాను. ఇదే ఈ సెంటిమెంట్స్ తోనే, ఈ చాదస్తాలతోనే మా యువతరం కాలికి సంఖ్యలు వేస్తున్నారు మీ ముసలాళ్ళు. అమ్మా, సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను. నువ్వు అట్లా తిరగక్కమ్మా. సుబ్బయ్య, సుబ్బయ్య.